హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. వెరసో నేత వరవర్రావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగాయి. నారాయణగూడలో ఉన్న ఆయన నివాసంలో అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. మరోవైపు ఎల్బీ నగర్లో రవిశర్మ ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు జరిగింది. ఎన్ఐఏ సోదాలపై వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ స్పందిస్తూ సంజయ్ దీపక్రావు అరెస్టుపై అధికారులు ప్రశ్నించారన్నారు. ఇటీవలే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 3న తనపై పెట్టిన కేసును ఎన్ఐఏ టేకప్ చేసిందని, ఈ కేసులోనే A22గా చేర్చిందన్నారు. కబలి దళం మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు ఈ కేసులో ప్రస్తావించారని చెబుతున్నారు వేణుగోపాల్. ఇదే అంశంపై వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్తో మా ప్రతినిధి వాసు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. సోదాలు సంచలనం కలిగిస్తున్నాయి. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంటి ఇప్పటివరకు కూడా సోదాలు చేశారు. దీనికి సంబంధించిన బంధువుల ఇళ్లపైన కూడా సోదాలు చేశారు. వరవర్రావు స్వయాన మేనలుడు అనేటువంటి ఇతరింట్లో ఎందుకు సోదాలు చేశారు, అసలు ఏ కేసులో సోదాలు చేశారు, అసలు ఏం జరుగుతుంది అన్న అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎడిటర్ గారు సార్ చూస్తా ఉన్నాం. ఏంటి సార్, ఎందుకు ఎన్ఐఏ సోదాలు చేసింది, వాళ్ళు ఏ కేసులో చేశామని చెప్తున్నారు, ఎవరెవరిపైన సోదాలు జరిగాయి? ఈ ఎన్ఐఏ కేసు ఇప్పుడు నాకు నిన్న సాయంత్రమే తెలిసింది. సంజయ్ దీపక్రావు అని ఒక సెప్టెంబర్లో హైదరాబాద్లో అరెస్ట్ అయిన మీద ఒక కేసు కేపీహెచ్బి పోలీసులు, తెలంగాణ పోలీసులు అప్పుడే కేసు పెట్టారు. ఆ కేసును జనవరి 3 నాడు ఎన్ఐఏ తీసుకుంది అని నాకు నిన్న సాయంత్రమే తెలిసి నిజానికి దాని మీద మేము కోర్టుకు పోతున్నాం, పిటిషన్ తయారవుతుంది, క్వాష్ చేయమని. ఈలోగా ఇది తెలిసింది. ఇవాళ ఉదయం 4:30-5 గంటలకు తలుపు కొట్టారు. వచ్చి రాగానే ఫోన్ కావాలని అడిగారు. ఫోన్ కావాలని అన్నప్పుడు నేను వెంటనే ఫోన్ ఇవ్వను. ఆర్నబ్ గోస్వామి కూడా ఒక జర్నలిస్టు, నేను ఒక జర్నలిస్టును. ఆర్నబ్ గోస్వామి ఇంటి మీద మీరు దాడి చేసినప్పుడు ఎన్ఐఏనే పోయి దాడి చేసింది. దాడి చేసినప్పుడు పక్కన భార్య ఒక ఫోన్ మాట్లాడుతుంది, ఇంట్లో పని మనిషి ఫోన్ తీస్తూ సెల్ ఫోన్ మొత్తం షూట్ చేస్తుంది. వాళ్ళందరికీ ఫోన్లు అలో చేసినప్పుడు నా ఫోన్ మీరు వెంటనే ఎందుకు తీసుకుంటారు, నేను లాయర్లతో మాట్లాడాలి, నేను ప్రెస్తో మాట్లాడాలి అన్నారు. అంటే అవన్నీ చేయడానికి వీల్లేదండి, ఫోన్ ఇచ్చేసేయండి అన్నారు. అయితే నేను దాని మీద అందుకే రాసి, యాజ్ ఎ జర్నలిస్ట్ మై సెల్ ఫోన్ ఈజ్ మై లైఫ్ లైన్, I cannot lose it, but under pressure, under protest, I am submitting this అని రాసిచ్చాను. సార్, అప్పుడెప్పుడు మావోయిస్టుగా ఉన్నటువంటి సందీప్ హైదరాబాద్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎందుకు మీ పైన సోదాలు చేస్తా ఉన్నారు? అది నిజానికి ఆ కేసు సెప్టెంబర్లో జరిగింది. సెప్టెంబర్లో తెలంగాణ పోలీసులు కేసు పెట్టారు. కానీ తెలంగాణ పోలీసులు దాన్ని ముందుకు తీసుకోలేదు, అది అట్లా ఉంది. ఇప్పుడు ఎన్ఐఏ తీసుకుంది కాబట్టి, ఎన్ఐఏ తీసుకుని 4 రోజులైందట. వెంటనే వాళ్ళు అన్ని చోట్ల సంజయ్ దీపక్రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కేపీహెచ్బి వాళ్ళు ఏమేమి పేర్లు రాశారో ఆ పేర్లందరి మీద దాడులు చేస్తున్నారు. ఆ పేర్లలో ఒక 15-16 పార్టీ వాళ్ళ పేర్లు, అజ్ఞాతవాసంలో ఉండే వాళ్ళ పేర్లు ఉన్నాయి. కాకుండా బయట పాణి, వరలక్ష్మి, గాదె పద్మకుమారి, నక్క నారాయణరావు, నార్ల రవిశర్మ, నేను, ఈ మా పేర్లు బయట ఉన్నాయి. కాబట్టి బహుశా బయట ఉన్న వాళ్ళందరి మీద ఇప్పుడు రేడ్స్ చేసి ఉంటారు. రేడ్ చేసి 5 గంటలకు లోపలికి వస్తే 8:30 వరకు, 8:30 తర్వాత వాళ్ళు ఏవో ప్రొసీజర్ కోసం 1 గంట పట్టింది. 3-3:30 గంటల పాటు నా ఇల్లు అంతా సోదా చేశారు. సోదా చేస్తే నా దగ్గర భారత రామాయణాల దగ్గర నుంచి మావోయిస్ట్ సాహిత్యం వరకు వేలాది పుస్తకాలు ఉంటాయి. నేను 40 ఏళ్ళుగా రచయితను, 30 పుస్తకాలు రాశాను, 30 పుస్తకాలు అనువాదం చేశాను. కాబట్టి పుస్తకాలు తప్ప నా దగ్గర ఏమి ఉండవు. వాళ్ళు పుస్తకాలన్నీ వెతికారు, ఒక్క పుస్తకం కూడా దొరకలేదు. వాళ్ళకు చూసినవన్నీ బయట మార్కెట్లో దొరికేవి. కాబట్టి ఇంకా వేరే ఏం ఆధారం లేదు, ఒక్క ఫోన్ తీసుకున్నారు. ఒక ఫోనే దొరికింది అని వాళ్ళ పై అధికారులకు ఫోన్ చేసినప్పుడు ఇంకా చూడండి అనేదో అన్నారు. అప్పుడు నేను వ్యాసాలు రాయడానికి పెట్టుకునే నోట్స్, కవిల కట్టలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫైళ్ళు. ఆ ఫైళ్ళు వెతికితే 2013లో గంటి ప్రసాదం గారిని హత్య చేసినప్పుడు గంటి ప్రసాదం గారి సన్మాన సభలు, సంస్మరణ సభలు దేశమంతా, రాష్ట్రం అంతా జరిగాయి. అటువంటి సంస్మరణ సభలు జరపకూడదు, జరిపితే మిమ్మల్ని హత్య చేస్తాము అని ఛత్తీస్గఢ్ చిరుతలు పేరుతో నయీం ముఠా అందరికి ఉత్తరాలు రాసింది. వరలక్ష్మికి రాసిన ఉత్తరం కాపీ నా దగ్గర ఉంది. దాని మీద మేము అప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త కూడా దానికే పిన్ చేసి ఉంది, ఇటువంటి దొంగ ఉత్తరాలు రాస్తున్నారు అని. ఆ ఉత్తరం పట్టుకొని ఇగో ఎవరో చంపుతామని ఒక ఉత్తరం ఉందండి, ఆ ఉత్తరం అని వాళ్ళకి ఫోన్ చేశాడు. అయితే అది కూడా సీజ్ చేయండి అన్నారు. అప్పుడు అది కూడా సీజ్ చేశారు. వరవర్రావు స్వయాన మేనలుడు అయిన నేపథ్యం కావచ్చు, అతను గతంలో కూడా భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆ నేపథ్యంలో ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, ఆ కోణంలో మిమ్మల్ని ఏమైనా విచారిస్తున్నారు? నిజానికి భీమా కోరేగావ్ కేసు సంబంధించి వరవరావు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 2 కూతుళ్ల ఇంట్ల మీద కూడా దాడి చేశారు. వాళ్ళ 2 అల్లుళ్లను కూడా ఆ కేసులో సాక్షులుగా పెట్టారు. నా మీద ఇంతవరకు ఆ కేసుకు సంబంధించి ఏమీ చేయలేదు. కానీ తెలంగాణ పోలీసులకు ఆ పేరు మీద నా మీద కోపం ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే వరవరావు గారి కేసు గురించి నేను రెగ్యులర్గా రాస్తున్నాను, మాట్లాడుతున్నాను. అట్లాగే తెలంగాణ ప్రభుత్వ విధానాల మీద రాస్తున్నాను, మాట్లాడుతున్నాను. అందుకని కోపం ఉండొచ్చు.
ఇది చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసు. అది విత్డ్రా చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఎన్ఐఏ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన కేసులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునఃపరిశీలన చేయాలని కూడా ప్రస్తుతం ఆయన కోరుతా ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.